హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే నెల్లూరు చేపల పులుసును ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా చేపల్ని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకొని మంచిగా ముక్కలకి పట్టించి ఒక అరగంట సేపు మ్యాగ్నేట్ చేసుకోవాలి. ముందుగా ఒక పెద్ద ఆనియన్ని, టొమాటోని, మామిడికాయని, 4 నుంచి 5 పచ్చిమిరపకాయలని తీసుకొని కట్ చేసుకోవాలి. అలాగే 1 కేజీ చేప పులుసుకి 1 గుప్పెడు చింతపండును కూడా తీసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత బాండీ పెట్టుకొని వేడయ్యాక అందులోకి ఒక 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం నూనె ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. తర్వాత అందులోకి 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు యాడ్ చేసుకొని కొంచెం ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులోకి కట్ చేసుకున్న మిరపకాయలని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్ బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోని యాడ్ చేసుకుందాం. ఆనియన్ బాగా ఫ్రై అయింది కాబట్టి ఇప్పుడు ఇందులోకి మనం టమాటోని యాడ్ చేసుకుందాం. టమాటో యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకుందాం. ఎందుకంటే ఇందాక ఫిష్ మ్యాగ్నేట్ చేసుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. టొమాటో ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని యాడ్ చేసుకుందాం. చింతపండు గుజ్జుని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కారం పొడిని కూడా వేసుకుందాం. ఒక 3 స్పూన్ల కారం పొడి నేను వేస్తున్నాను. మీ టేస్ట్కి సరిపడట్లు మీరు వేసుకోండి. తర్వాత ఇది కొంచెం ఉడికేటప్పుడు ఇందులోకి మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని యాడ్ చేసుకుందాం. అలాగే ఇందులోకి మనం కట్ చేసుకున్న మామిడికాయని కూడా యాడ్ చేసుకుందాం. ఇది నెల్లూరు చేపల పులుసు కాబట్టి ఇందులోకి మామిడికాయ తప్పనిసరి. తర్వాత దీన్ని మనం గరిటెతో అడ్జస్ట్ చేసుకుందాం. ఎందుకంటే ఉడికిన తర్వాత మనం ఈ చేప పులుసుని గరిటెతో కదిపితే అది చేప ముక్కలు విరిగిపోతాయి కాబట్టి ముందుగానే అడ్జస్ట్ చేసుకొని ఉడకనిద్దాం.
చివరిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆపేద్దాం. అంతే, ఎంతో రుచికరమైన నెల్లూరు చేపల పులుసు రెడీ.